హాయ్, వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సాటర్డే స్పెషల్ చూసే తమ్ముళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజానికి నేను చాలా కాకతాళీయంగా సాటర్డే స్పెషల్ స్టార్ట్ చేశాను. అంటే ట్రేడింగ్లో కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంది. న్యూ జనరేషన్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా, చూద్దామని. బట్ ఐ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఐ డోంట్ నో, గాడ్స్ గ్రేస్ అంతే. ఇందులో నా గొప్పతనం లేదు. మా తల్లిదండ్రులు, భగవంతుడు, గురువులు, వారికి రుణపడి ఉన్నాను అంతే. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు కూడా అలాగే సండే స్పెషల్ అని పెడితే వాటిని కూడా ఆదరించారు మీరంతా. అంటే ఏ జన్మలోనూ నేను చేసుకున్న పుణ్యం అంతకనేం లేదు. బట్ ఏంటంటే సాటర్డే స్పెషల్లో ఎక్కువ మంది ట్రేడింగ్ కూడా మొగ్గు చూపుతున్నారనే విషయం తెలిసింది. అందువల్లనే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ట్రేడింగ్ స్కిల్స్ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది కదా. మొన్న 14 సాటర్డే కదండి, 14వ తారీఖు మే 14 సాటర్డే రోజున అది అనౌన్స్ చేశాం. సో మెనీ పీపుల్ హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్. అంటే కొంతమంది ఇంకా వాళ్ళ కమిట్మెంట్ పూర్తి చేయలేదు అనుకోండి, కొంతమంది చేశారు, బాగానే ఉంది. సో మీన్స్ న్యూ జనరేషన్ ఈజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎర్నింగ్ మనీ, నాట్ ఓన్లీ త్రూ ఇన్వెస్ట్మెంట్ బట్ ఆల్సో త్రూ ట్రేడింగ్ ద్వారా కూడా చేయాలని. బట్ అంటే ట్రేడింగు ఇన్వెస్ట్మెంట్ అంత ఈజీ కాదు. ఎందుకని కాదంటే, ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కొనేసి పడేసి మర్చిపోతే ఏదో ఒకటి 10 షేర్లు కొని పడేస్తే 1, 2, 3, 4, 5 పేలితే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి. ట్రేడింగ్ డే టు డే వస్తే క్విక్గా వచ్చేస్తుంది మనీ. బట్ క్విక్ మనీ వచ్చేస్తుంది, కానీ ఆ స్థాయికి చేరటానికి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, స్కిల్ కావాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి. లేకపోతే మిడతల్లో మాడినట్టుగా మాడిపోతుంటారు. అందుకని అట్లా కాకూడదనే ఉద్దేశంతో ఏంటంటే, భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం ఇచ్చాడు కదా. కాబట్టి మనకి ఒంట్లో ఓపుకున్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు ఏదో ఒకటి చేయాలి. ఖాళీగా కూర్చోవటం, హాయిగా రిలాక్స్ అవటం, అంటే అలా రిలాక్స్ అవటానికి సరిపడా డబ్బులు ఉన్నా కూడా, ఆస్తులు ఉన్నా కూడా అలా హాయిగా కూర్చోవటం, రిలాక్స్ అవటం ఒక రకంగా ఏంటంటే స్వార్థం. ఈ ప్రపంచానికి మన దగ్గర ఉన్నది ఇచ్చి వెళ్ళాలి. ఎంత మ్యాక్సిమం ఇవ్వగలిగితే అంత మంచిది. ఫ్రీగా ఇవ్వగలిగితే మరీ మంచిది. ఫ్రీగా ఇవ్వలేకపోతే కనీసం పారితోషికం తీసుకున్నైనా ఇవ్వాలి. ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోవాలి. అంతేగాని పట్టుకొని జేబులో పెట్టుకుని వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు కదా. అందువల్ల ఏంటంటే భగవంతుడి దయ వల్ల నాకు ఈ అవకాశం. ఎందుకంటే మేము తిన్న దెబ్బలు మీరు తినకూడదు కదా, మేము సఫర్ అయింది మీరు సఫర్ అవ్వకూడదు కదా, మేము చేసిన తప్పులు మీరు చేయకూడదు కదా. దానికోసమే ఈ కోర్సు. ఇది ఏంటంటే కొంచెం షార్ట్ కట్ బెటర్. ఎందుకు బెటర్ అంటే, మీకు పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎంటర్ అవుతాడు కదా, అట్లాగే ఉంటుంది ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్. స్టాక్ మార్కెట్ కానీ ఇంకోటి కానీ ఫారెక్స్ కానీ కొంచెం మెలకువలు తెలుసుకుంటే అర్జునుడికి తెలుసు కాబట్టి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి వెళ్ళగలడు, వెనక్కి రాగలడు. అభిమన్యుడికి చేత కాలేదు కదా. ఈ అభిమన్యుల్లా ఎవరు కాకూడదు అనేది నా తాపత్రయం. నా తాపత్రయం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో నాకైతే తెలియదు, కానీ బట్ ఐఎమ్ డ్యామ్ కాన్ఫిడెంట్. వాట్ ఎవర్ ఐ సే విత్ కాన్ఫిడెన్స్. కాబట్టి ఖచ్చితంగా నేను ఇచ్చే విద్య ఉపయోగపడుతుందని ఆశ. అట్లీస్ట్ చేతులు కాల్చుకోకుండా ఉంటారు, నష్టపోకుండా ఉండేది ఎలా అది నేర్చుకుంటారు కదా. అది తెలుసుకుంటే ఎందుకు నష్టపోతున్నారో తెలుస్తుంది కదా. ఒకవేళ నష్టపోతే కూడా ఎందుకు నష్టపోతున్నామో తెలుస్తుంది. తెలిసిన తర్వాత రియలైజేషన్ వస్తే బాగుపడతారు, డబ్బులు సంపాదించుకుంటారు. అది వారి చేతిలో ఉంది, భగవంతుడి దయ. బట్ ఐ డూ మై బెస్ట్. ఇవి దాని గురించి తర్వాత మాట్లాడతానులేండి. ఇంకా ఈ ట్రేడింగ్ స్కిల్స్ గురించి టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటంటే సాటర్డే స్పెషల్
టెక్నికల్స్, ద యూజ్ ఆఫ్ టెక్నికల్స్ ఇన్ ఎనలైజింగ్ ద మార్కెట్. దానికి ముందుగా ఏంటంటే ఒకసారి మార్కెట్ని చూద్దాం. మార్కెట్ని చూసిన తర్వాత నెక్స్ట్ ఏమిటంటే మార్కెట్ పరిస్థితి ఏమిటి అనేది, తర్వాత టెక్నికల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. చూసారా, ఫస్ట్ చూడండి ఈ వీక్లీ రిపోర్టు. దిస్ ఈజ్ వీక్లీ రిపోర్ట్, యు ఆర్ ఏబుల్ టు సీ. ఈ వీక్లీ రిపోర్టు మీరు గమనించారో లేదో, చూడండి ఒకసారి. ఈ చార్ట్లో వీక్లీ చార్ట్ అండి ఇది టాప్ అండి. ఇదే కదా టాపు, ఇది టాపు. ఈ టాపు ఎంత అంటే 17,800 రేంజ్, 17,800, 17,900 రేంజ్ వీక్లీ. అది మీకు డైలీ చార్ట్లో అయితే ఇంకెక్కువే వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వీకు మైనస్ రెడ్లోకి వచ్చింది, నెక్స్ట్ వీక్ మరీ ఇంకా డౌన్లోకి వచ్చింది. ఆ నెక్స్ట్ వీకు ఓపెనింగ్ కంటే క్లోజింగ్ బాగానే ఉంది కానీ డౌనే. నెక్స్ట్ వీకు అంతకన్నా డౌను, ఆ తర్వాత వీక్ అంతకన్నా డౌన్. అంటే చూడండి 1, 2, 3, 4, 5 వారాలు వరుసనే మీకు గమనిస్తున్నారు కదా లేదా. ఇక్కడి నుంచి వరుసగా 5 వారాలు ఇక్కడి వరకు డౌనే. అంటే వర్షం కురిసి తెరిపించినట్టు, లేదా ఎండలు పడి ఒకసారి వానజల్లు పడినట్టు. ఇక్కడ చూసారా, ఈ వీకు ఎంతైతే లాస్ట్ డే, అది కూడా జోక్ ఏంటంటే లాస్ట్ డే ఎంతైతే తగ్గిందో అంతా రికవర్ అయింది. అంటే లాస్ట్ వీకు గడిచిన వారం రెండు బరాబర్ ఏం లేదు, మేడ్ నో డిఫరెన్స్. అంటే దీన్ని బట్టి ఏంటంటే, దీన్ని యాక్చువల్గా ఏంటంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అని అంటారు. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్ని, రెడ్ క్యాండిల్ని పూర్తిగా కవర్ చేసేసి వైట్ క్యాండిల్ ఏర్పడింది. అంటే దాన్ని డామినేట్ చేసేసింది పూర్తిగా. జనరల్గా ఇది బుల్లిష్ ఇండికేషనే. కాబట్టి దీని ప్రకారం అయితే చెప్పాలంటే రానున్న కాలం మార్కెట్ కొంచెం రికవర్ అవ్వచ్చు అని. అట్లా వీక్ ఆఫ్టర్ వీక్ కొంచెం రికవరీ వస్తుంటే ఏంటంటే నౌ వీఆర్ ప్రొసీడింగ్ టువార్డ్స్ రికవరీ అని అర్థం. వీక్ ఆఫ్టర్ వీక్, ఇప్పటి వరకు ఒక వీకే రికవరీ అంటే పోయిన లాసం రికవర్ అయింది అంతే తప్ప పెద్దగా ఏం కాదు. సో ఇది స్టోరీ, ఇదొక స్టోరీ. తర్వాత టెక్నికల్స్, జస్ట్ లెట్ us see ట్రెండ్. ఇంతకుముందు అనుకున్నాం కదా, దాన్ని ఒకసారి మరి పరిశీలిద్దాం. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉండొచ్చు, వీక్లీని తీసేసి డైలీ పెడతాను. ఆ డైలీ కూడా క్యాండిల్ స్టిక్ తీసేసి క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చేద్దాం. ఇది చూడండి ఒకసారి. పీకు, ఈ పీకు నుంచి ఇక్కడికి వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీని పరిస్థితి ఏంటి, లోవర్ హైస్ లోవర్ లోస్, అదే కదా మనం చూసాం. ఏమండి, లోవర్ లోస్ లోవర్ హైస్. ఓకే,
ఇక్కడ చూడండి, లోవర్ లోస్ లోవర్ హైస్. ఈ హై కంటే ఈ హై తక్కువ, ఇంకా నెక్స్ట్ హై ఏమో ఇంకా ఫామ్ అవ్వలేదు. ఈ లో చూడండి, ఈ లో కంటే ఈ లో ఇంకా తక్కువ, ఈ లో ఇంకా తక్కువ లేదు కానీ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. అంటే దీని ఇండికేషన్ అంటే ఈ ప్రస్తుతం బేరిష్ ట్రెండే చూపిస్తున్నారు కదా. దీన్ని నేను 2 years చార్ట్లో చూద్దాము, కొంచెం క్లారిటీ వస్తుంది. విల్ గో ఎ లిటిల్ లాంగర్ ఆల్సో. ట్రెండ్ లైన్స్ చాలా యూస్ఫుల్ అండి టెక్నికల్స్లో. చాలా సింపుల్ అండ్ బట్ వెరీ అట్ ది సేమ్ టైం వెరీ యూజ్ఫుల్. సింపుల్ అయినంత మాత్రాన కాదు, సింపులే కాదు యూస్ఫుల్ కూడా. చూడండి, దీన్ని డబుల్ బాటమ్ ఫినామినా అంటాం కదా, నేనైతే ట్రిపుల్ బాటమ్ అంటాను. చూసారా, ఈ ట్రిపుల్ బాటమ్ చూడండి, 1 1 2 3. ఇది ఫస్ట్ ఈ బాటము, ఇది బాటమ్ కాదు, ఇది టాప్. వాట్ వాజ్ ద టాప్ ఎట్ వన్ స్టేజ్ హ్యాస్ బికమ్ ఏ సపోర్ట్. ఇది రెసిస్టెన్స్ ఒకప్పుడు, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ టాప్ అయింది, సపోర్ట్ వచ్చింది. ఈ రెసిస్టెన్స్ ఎప్పటిదండి? జూన్ అండ్ ఆగస్ట్. జూన్ అండ్ ఆగస్ట్ అంటే 2021లో జూన్ నుంచి ఆగస్ట్ వరకు 3 నెలలు, దగ్గర దగ్గర 2.5 నెలలు, 2.5-3 నెలలు ఇట్లా రేంజ్ బౌండ్ తిరిగింది. రేంజ్ బౌండ్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడ తిరిగింది? 15,800 దగ్గర తిరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కదా. 17,800 రేంజ్. ఆ 17,800 రేంజ్ అది సపోర్ట్ అయ్యి ఈ రెసిస్టెన్స్ వల్ల, ఒకప్పుడు ఆ రెసిస్టెన్స్ వల్ల సపోర్ట్ అయిపోయింది, పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది కదా, ఇది అప్పుడు సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా నెక్స్ట్ ఇక్కడ ఒకసారి తగ్గింది. ఇది ఉక్రెయిన్ రష్యా వారు టైంలో ఇక్కడ తగ్గింది. అంటే సేమ్ బాటంకి వచ్చింది కదా, బ్యాక్ టు స్క్వేర్ వన్ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ రీసెంట్గా ఒకసారి వచ్చింది, వితిన్ 1 week మరోసారి వచ్చింది. అంటే ఇక్కడికి ఇది డబుల్ బాటము, ట్రిపుల్ బాటము, 4 times బాటమ్ అని చెప్పాలి. 1 2 3 4. సో డబుల్ బాటము నిన్నటి వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి గుర్తు ఉండి ఉంటుంది. డబుల్ బాటమ్ అనే కాన్సెప్ట్ ప్రకారం అయితే పాజిటివ్ కదా, అది యాక్చువల్గా అయింది కూడా, రికవరీ అయింది కదా. ఇక్కడ వచ్చిన బాటము మరొకసారి వచ్చింది, అందువల్ల నిన్న రికవర్ అయింది. ఆ బాటము ఎఫెక్ట్ ఉంది, అంటే అక్కడి నుంచి తగ్గలేదు. అంటే ఇక్కడ 15,850 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నది అని అర్థం. అదే కదండి. అంటే 16,850 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండబట్టే 1 2 3 4 సార్లు ఇప్పటికీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్వార్డ్ మూమెంట్ పైకి వచ్చింది కదా. సో ఇది సపోర్టు. అయితే ఈ సపోర్ట్ తగ్గితే ఇంతకుముందు అనుకున్నాం, ఇది సపోర్ట్ తగ్గితే మళ్ళీ ఎక్కడికి రావచ్చు అంటే కింద చూసాం 2-3 సిచ్యువేషన్స్, అది పాత వీడియోలో చూపించాను నేను, ఇప్పుడు మళ్ళీ చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అప్వార్డ్ జర్నీ కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం కావచ్చు? నెక్స్ట్ స్టెప్ ఇక్కడ సపోర్ట్ ఉంది, అది కూడా దానికి కూడా లైన్ డ్రా చేస్తాను చూడండి. అంటే 17,000 దగ్గర ఉంది, 16,800 850 దగ్గర ఉంది. అంటే నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా, 16,800 16,850 దగ్గర ఉంది, ఇక్కడ ఉంది కదా, దాదాపు 17,000కి దగ్గరలో ఉంది. దీన్ని కూడా అధిగమిస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్ 17,000 అండ్ అబౌవ్. బాగుంది. ప్రస్తుతానికి ఇక్కడి వరకు ఆగిపోదాం, ఎందుకంటే ఇదంతా ఇది జరిగితే ఇది పెరిగితే ఇది తగ్గితే అనే అసంప్షన్సే తప్ప ప్రాక్టికల్గా పెరుగుతుంది తగ్గుతుందని నిర్ధారించి చెప్పలేము కదండి. అందుకని ఇక్కడితో ఆగిపోదాం. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే, మార్కెట్లో ప్రాబబిలిటీ ఏంటి, ఇక్కడి నుంచి రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉందా, తగ్గడానికి ప్రాబబిలిటీ ఉందా అంటే
కొంచెం కష్టమే, ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఇప్పటి వరకు 42,000 43,000 కోట్లు అమ్మారు. ఇంకా నెల ఇంకా మిగిలింది. మిగిలిన రోజుల్లో కలిపితే 50,000 కోట్లకి వెళ్ళిపోతారు. ఎందుకంటే నిన్న కూడా అమ్మారు వాళ్ళు, పాపం వాళ్ళు అమ్మటం మానలేదు. నిన్న కూడా అమ్మారు, కొంచెం తక్కువ అమ్మారు అంతే. ఫ్రైడే కూడా అమ్మారు, తక్కువ అమ్మారు. అది కొన్నవాళ్ళు డబల్ కొన్నారు. అంటే డిఐఎస్ వీళ్ళు 1,200 కోట్లకి అమ్మితే వాళ్ళు 2,000 కోట్లు పైచలకు కొన్నారు డబల్. కానీ అంత మాత్రానికే అంత పెరిగిందా అంటే ఈ లోకల్స్ ఉంటారు కదా, అదర్ ట్రేడర్స్, బిగ్ ఆపరేటర్స్, వాళ్ళు గట్టిగా హెవీగా నేను షార్ట్ కవరింగ్ వచ్చేసారు. ఏమనుకున్నారో ఏమో. ఇంకొక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే అమెరికన్ మార్కెట్లు పడుతూ నిలబడి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అమెరికా, యూరప్, ఏషియా. అమెరికా 2-3 సెషన్స్ నుంచి పడటం లేదు. పడి 11,000 దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం హాల్ట్ అయింది. ఫ్రైడే కూడా తగ్గల, పెరగలేదు కానీ బట్ అట్ ది సేమ్ టైం తగ్గల. యూరోపియన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి, పెద్ద సిగ్నిఫికెంట్ కాదనుకోండి. అంటే మార్కెట్ బిగ్ ప్లేయర్స్ మనకు తెలీదు, బిగ్ ప్లేయర్స్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి కొంచెం పర్వాలేదు, రికవర్ అవుతుంది అని కొంచెం ఆలోచించి లేదా కంగారు పడి షార్ట్ కవరింగ్ చేశారా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎఫ్ఐఎస్ ధోరణి వేరు. వాళ్ళు అమ్మేస్తున్నారు, డెలివరీ ఇచ్చేస్తున్నారు చాలా వరకు. అంటే అదొకటి కనపడుతున్నది పాజిటివ్గా. అంటే రానున్న కాలం కొంచెం పాజిటివ్గా ఉంటుందేమో అని అనుకోవడానికి. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే, అంటే నేను టెక్నికల్స్ చెప్పడం లేదు, టెక్నికల్స్ ఏదో కొంచెం పాజిటివ్గానే ఉంది ప్రస్తుతానికి. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇది ఉంది కదా. బట్ అట్ ది సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ నేను గమనించాను, ఈ అడ్వాన్సెస్ డిక్లైన్ రేషియో ఇది బహుశా 4:1 ఏదో ఉంది, లేదా 3:1, చాలా ఎక్కువ ఉంది. అంటే అడ్వాన్సెస్ చాలా ఎక్కువ, పెరిగిన సంఖ్య ఎక్కువ, తగ్గిన వాటి సంఖ్య చాలా తక్కువ. అంటే ఏం లేదండి, 400 పాయింట్లు ఏకదాటిగా పెరిగింది కదా, అందుకని ఎక్కువ షేర్లు రికవర్ అయ్యాయేమో, టెంపరీయే కావచ్చు కదా, దీన్ని బేస్ చేసుకుని ఇక్కడి నుంచి పెరిగిపోతుంది మార్కెట్ అని చెప్పగలమా అంటే యు ఆర్ రైట్, అదేం చెప్పలేము. బట్ ఇంతకుముందు కూడా 1-2 సార్లు చూశాను మధ్యలో, పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య కంటే కొంచెం ఎక్కువగా ఉండటం. ఇవన్నీ కొంచెం ఇండికేషన్స్ ఏంటి, కొద్దిగా రికవర్ అవుతుంది మార్కెట్లో అంటానికి. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే ఎంఏసిడి ఇండికేటరు ఇప్పటికీ నెగిటివ్ జోన్లోనే ఉంది. ఎంఏసిడి ఇండికేటరు చాలా లాగార్డు, లేట్ ఇండికేటరు, ఆర్ఎస్ఐ కంటే లేటు. ఆర్ఎస్ఐ నయం ఇంకా 40 దగ్గర ఎంతో ఉంది కదా. ఆర్ఎస్ఐ ఒకసారి చూద్దాం, చూడండి. ఆర్ఎస్ఐ 44 ఉంది, నాట్ బ్యాడ్. 50కి వస్తే కంఫర్టబులే. తర్వాత ఈ ఎంఏసిడి ఇండికేటరు డైవర్జెన్సు నెగిటివ్లో ఉంది, నెగిటివ్ జోన్లో ఉంది, అంటే బిలో 0 ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏమిటి తెలుస్తున్నదంటే మీకు చూపిస్తాను, మీరు కూడా చూద్దరు కదా. మీకు ఇన్స్పైట్ ఆఫ్ దట్ చూడండి, ఇప్పుడు ఆర్ఎస్ఐ చూడండి ఇక్కడ కింద, అన్నిటికంటే కింద ఈ ఆర్ఎస్ఐ ఏమో 44 ఉంది, నాట్ బ్యాడ్. అంటే ఇంతకుముందు ఉన్న 30 బిలో 30 రేంజ్ నుంచి 30 రేంజ్ నుంచి పైకి వచ్చింది. మరి ఏడిఎక్స్ వదిలేద్దాం. ఈ ఎంఏసిడి ఇండికేటర్ బాటమ్ అంటే చాలా ఘోరంగా కిందకున్న, ఇక్కడ కొంచెం అప్ సైడు ఈ ఎంఏసిడి ఇండికేటర్ కొంచెం అప్ సైడ్ కనిపిస్తున్నది. అంటే ఈ డైవర్జెన్స్ ఇప్పటికీ నెగిటివ్లో ఉన్నా కొంచెం మూమెంట్ కొద్దిగా పైకి చూపిస్తున్నది. అంటే త్వరలో రికవర్ అవ్వచ్చేమో, అవుతుందేమో అని. అంటే ఈ కారణాల దృష్ట్యా 16,800 రేంజ్ వరకు ఇక్కడి నుంచి పెరగటం మొదలు పెడితే ఇది 16,800 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అది టెక్నికల్స్ చెప్పే విషయం. మిగతావి అంత అక్కర్లేదు, అడ్వాన్స్డ్గా వెళ్ళక్కర్లేదు. రేపు మండే డిసైసివ్గా మార్కెట్ పికప్ అయితే, పెరిగితే ఇంకొంచెం పైకి 16,500 16,800 రేంజ్కి వరకు పుంజుకోవచ్చు. 800 850 రేంజ్ వరకు పుంజుకోవచ్చు. అట్లా పుంజుకుంటే ఒకసారి ఊహించండి, మీకు 15,800 దగ్గర నుంచి 750 800 నుంచి మళ్ళీ 16,800 అంటే 1000 పాయింట్లు. అంటే ఒక ఫ్యూచర్ లాట్ అయితే 50,000 వచ్చేస్తుంది.
16,750 దగ్గర కొనుక్కున్న వాళ్ళు 16,850కి వెళ్తే 750కి అక్కడ 1000 పాయింట్లు అంటే 50,000 అట్లా ఉంటుంది. అలాగే బ్యాంక్ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి దీంతో పాటే కదా. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది ఇంప్రూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా 2-3 వేల పాయింట్లు, ఇప్పుడు 34,000 చిల్లర ఉంది కదా, 37-38 పాయింట్లకి సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. సునాయాసంగా వెళ్ళకపోయినా వెళ్ళొచ్చు దీంతో పాటు. సో తాజాగా ఇప్పటి పరిస్థితి యాజ్ ఇట్ ఈజ్గా చూస్తే కొంచెం హెల్తీగానే ఉంది. మరి మండే ఏమవుతుంది, చాలా టైం ఉంది. సాటర్డే తర్వాత సండే తర్వాత మండే, ఈలోగా గ్లోబల్గా దేశ విదేశాల్లో జియోపొలిటికల్ ఇష్యూస్ ఎక్కడ ఏమవుతుందో తెలియదు. ఎక్కడ ఏమైనా దాని ప్రభావం మార్కెట్ మీద పడుతుంది కదా. అందుకని ఇవాళ కూర్చుని పెరిగిపోతుంది ఇంకా మార్కెట్ అని చెప్పడానికి వీల్లేదు, అలానే పడిపోతుందని చెప్పడానికి వీల్లేదు. ప్రాబబిలిటీ మాత్రమే చూడగలుగుతాం, అంతేగాని టెక్నికల్స్ నుంచి ఇంకేముంది. టెక్నికల్స్ నేర్చేసుకుంటే ఇక మనం చదివేయగలం, చెప్పేయగలం, మార్కెట్ గురించి జోస్యం చెప్పేయగలం. అంటే ఇప్పటి వరకు ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు వచ్చారు, ఈ టెక్నికల్స్ క్రియేట్ చేశారు, వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. ఎందుకని చెప్పలేకపోయారంటే మార్కెట్ ఈజ్ డైనమిక్, మార్కెట్ ఈజ్ ఇండిపెండెంట్, మార్కెట్స్ మూమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ డే-టు-డే డెవలప్మెంట్స్, ఈవెంట్స్ అండ్ న్యూస్ అరౌండ్ ది గ్లోబ్. అందుకని చెప్పటం వీలు పడదు. అందుకని రియల్ ట్రేడర్ అసలు యాక్చువల్గా రియల్ ట్రేడర్కు ఉన్నటువంటి లక్షణాల్లో ఫస్ట్ ఉండవలసిన ఫీచర్ ఏంటంటే రేపు ఎలా ఉంటుంది మార్కెటు తెలీదు, వెంటనే ఆన్సర్ రావాలి, తెలీదు. ప్రాబబిలిటీ ఏంటి, ప్రాబబిలిటీ చూడబోతే ఈ ఫ్యాక్టర్ల వల్ల కొంచెం పెరగవచ్చు, లేదా ఈ ఫ్యాక్టర్ల వల్ల తగ్గవచ్చు, అంతే. ప్రాబబిలిటీయే తప్ప డెఫినెట్గా ఖచ్చితంగా పెరుగుతుంది రేపు మార్కెట్, ఖచ్చితంగా తగ్గుతుంది రేపు మార్కెట్, నేను బ్రహ్మాండంగా చెప్పేస్తుంటాను, నేను చెప్పినట్టే అవుతుంటుంది అని. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది యంగ్స్టర్స్ కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళు ట్రై చేస్తుంటారు. సీనియర్లు చేయరా పని, సీనియర్ చెప్తారు, చెప్పినా కానీ ఎట్ ది బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్ దే నో దే కాంట్. అది మార్కెట్. సో మార్కెట్ పరిస్థితి ఇదండి. మార్కెట్లు సజావుగా అంటే ప్రస్తుతానికి సోఫార్ సో గుడ్. మన ఫ్రైడే మార్కెట్ని తీసుకున్నట్లయితే, బేస్గా తీసుకున్నట్లయితే మార్కెట్లు బాగానే ఉన్నాయి. తర్వాత గ్లోబల్గా కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కాబట్టి ఉత్పాదాలు ఏవి రాకపోవచ్చు, బట్ థ్యాంక్స్ టు FIIs కాన్స్టెంట్ సెల్లింగ్ అదొక్కటే. వాళ్ళు అదే పనిగా 5,000కి 4,000కి అమ్ముతున్నారు కదా రోజుకి. ఈ నెల 50,000 దాటిపోతుందేమో తెలీదు, బట్ హయ్యెస్ట్ సేల్ వాళ్ళు చేసింది ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో కరోనా టైంలో చేశారు. మార్చి నెలలో 65,000 కోట్లకి, అంత పెద్దగా ఎప్పుడు చేయలే. ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో, అదే సంవత్సరం నవంబర్లో 65,000 కోట్లు కొనేశారు. మధ్యలో కూడా కొద్ది కొన్నారు, అంత భారీగా నవంబర్లో కొనేశారు. 2021 నవంబర్ చూడండి, 2020 నవంబర్ చూడండి ఎంత బాగా పెరిగిందో ఇండెక్స్. బికాస్ దే పర్చేజ్డ్ ఫర్ 65,000 crores. అంతా మనోళ్ళే అమ్మారు. ఆ తర్వాత నుంచి మార్కెట్ వెనక్కి తిరిగి చూడలేదు, బ్రహ్మాండంగా పెరిగింది కొన్నాళ్ళు. 21లో కూడా చాలా వరకు పెరిగింది, ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి కదా, మిడ్ క్యాప్స్. బట్ 2022 దే స్టార్టెడ్ సెల్లింగ్. అసలు 2021 ఎండ్లోనే అసలు ముందు కొద్దిగా అమ్మారు. 2022 అయితే సరాసరి అమ్మటమే. మార్చి అనుకుంటాను 45,000 కోట్లకు అమ్మారు. ఫిబ్రవరి, మార్చి 30+, 40+, 45,000 కోట్లు, 65,000 కోట్ల తర్వాత ఎక్కువ అమ్మింది 45,000 కోట్లు ఈ మధ్యనే, మార్చి అనుకుంటాను, ఫిబ్రవరి మార్చి. మళ్ళీ ఇప్పుడు ఈ నెల ఇంకా అంతకన్నా రికార్డు బ్రేక్ అయ్యేటట్టుంది. ఎందుకంటే కిందటి నెల 42,000 కోట్లే, కానీ ఈ నెల ఆల్రెడీ 43,000 కోట్లు ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా రానున్న రోజుల్లో అమ్మితే 50 దాటిపోతుంది. పెద్ద ఏం లేదు, ఒక్కరోజు 2 రోజుల్లోనే అయిపోవచ్చు. ఎందుకంటే 5,000, 3,000, 4,000కి అమ్ముతున్నారు, 1,000-2,000 కోట్లు అమ్మట్లా. ఇంకెంతకాలం అమ్ముతారో, ఇంకెంత ఉందో వాళ్ళ స్టాక్ మనకు తెలియదు. అందుకని ఏంటంటే వెయిట్ అండ్ వాచ్. ఆప్టిమిస్టిక్గా ఉందాము, బట్ అట్ ది సేమ్ టైం కాషస్గా ఉందాము. అది మార్కెట్ గురించి. తర్వాత ఫైనల్గా కంక్లూషన్కి వచ్చేస్తున్నాను. మిత్రులు ఎవరైతే ట్రేడింగ్ స్కిల్స్ కోర్స్ గురించి అప్లై చేశారో దయచేసి వాళ్ళకి మెసేజ్ వస్తుంది. అంటే
వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది క్లాసెస్. దే విల్ గెట్ వీడియో క్లాసెస్. అది మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటే మరి సాటర్డే 18th సాటర్డే కదా, 18th సాటర్డే, 18th కాదు కదా, 14th సాటర్డే, 14th సాటర్డే పెట్టిన వీడియో చూడండి, అందులో డీటెయిల్స్ ఉన్నాయి. ఈ నెల జాయిన్ అవ్వచ్చు. దాన్ని బట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకటి రెండు క్లారిఫికేషన్స్ నేను ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ట్రేడింగ్కి సంబంధించింది. అయితే ట్రేడింగ్కి టూల్స్ కావాలి. ట్రేడింగు వర్కింగ్ మెకానిజము రూల్సే కాకుండా కొంచెం టూల్స్ కూడా కావాలి. అవేంటంటే కొంచెం టెక్నికల్స్ స్కిల్స్, అంటే టెక్నికల్స్ తెలియాలి కొద్దిగా, కొంచెం డెరివేటివ్స్ నాలెడ్జ్ కూడా కావాలి. ఆ రెండు నాలెడ్జ్లు, కొంచెం డెరివేటివ్స్ గురించి తర్వాత కొంచెం టెక్నికల్స్ గురించి రెండు చెప్తూ నేర్పుతూ ట్రేడింగ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ నేర్పడం జరుగుతుంది ఈ 3 monthsలో. కొంచెం కొన్ని లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైము టెక్నికల్ కోర్స్ జాయిన్ అయిన వారికి చెప్పాము కొంచెం ఒకటి రెండు లైవ్ క్లాసెస్ పెడదామని, మధ్యలో వీలు పడలేదు ఫర్ వేరియస్ రీజన్స్. ఈ క్లాసులో కంబైన్డ్గా వాళ్ళకి కూడా పనికొచ్చేలాగా లైవ్ క్లాసెస్లో కూడా చెప్తాము. కొంచెం నెలకొక జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేద్దామని, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ డౌట్స్ క్లారిఫికేషన్స్ వాటి కోసం. అయితే కొంతమంది అడుగుతున్నారు, షల్ ఐ మేక్ ఇట్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాబ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టివిటీ చేయమంటారా? డిపెండ్స్. మీరు ఇప్పుడు ఏ పని లేకుండా ఉన్నారా, ట్రై చేయొచ్చు. మరి ఉద్యోగంలో ఉన్నారా, ఆ ఉద్యోగం వదిలేసి దీనికి ట్రై చేయకండి. మీరు ఏం చేయాలంటే, మీరు ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉంటే నెల 2 నెలలు కాదు, ఒక 6 నెలలు, సంవత్సరంన్నర 2 సంవత్సరాలు మీరు చక్కగా పార్ట్ టైం చేస్తూ ట్రై చేయండి. ఇది నేను నేర్పించేది పార్ట్ టైంకి పనికొస్తుంది, ఫుల్ టైం చేయాలన్నా పనికొస్తుంది. అలా ట్రై చేసి మీరు అర్థం చేసుకుని దాన్ని బట్టి ఆలోచించండి, నేను ఫుల్ టైం చేసుకోవాలా అక్కర్లేదా అని. ఉన్న ఉద్యోగాలు వదిలేసేసి దీనికోసం ఆలోచించకండి. సైడ్ బై సైడ్ ట్రై చేస్తూ దీన్ని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వండి. రెండోది, నేను క్లియర్గా మెన్షన్ చేశాను అప్పుడు, ఆ రోజు 14వ తారీఖు అనుకుంటాను, ఏమని, ఇది ఈ ఫీజు పూర్తి ఫ్యామిలీకి, హోల్ ఫ్యామిలీకి. అంతేగాని మీరు సబ్స్క్రైబ్ చేస్తే, మీరు అప్లై చేస్తే మీ మొబైల్కే పరిమితం కాదు, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఉంటుంది. కాకపోతే ఆ మొబైల్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పానంటే, మా కాలం ఆ పరిస్థితులు, ఓణీలు పరికిణీలు వేసుకుని, లంగాలు ఓణీలు పరికిణీలు వేసుకుని ఇల్లు దాటి బయటికి వెళ్ళేవాళ్ళు కాదు అమ్మాయిలు. ఆడపిల్లలను అయితే స్కూళ్ళకు కూడా పంపించేవారు కాదు మా చిన్నతనం. కొంతకాలం పోయిన తర్వాత స్కూళ్ళ వరకు పంపించి కాలేజీలకు వాటికి పంపించేవారు కాదు. కానీ ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి చదువుకుంటానంటే పంపించేస్తున్నారు ఆడపిల్లని. ఎందుకు చెప్తున్నానంటే, ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఇప్పుడు లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారు. ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్, యు ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ యు ఆర్ ఏ హౌస్ వైఫ్. మీరేం చేయటం లేదు, ఎందుకంటే మీ హస్బెండ్ పిల్లలు వీళ్ళేదో వాళ్ళు సంపాదిస్తున్నారు, చేస్తున్నారు, ఓకే. లేదు, నార్మల్ ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ బట్ నాట్ ఏబుల్ టు గెట్ జాబ్ ఆర్ నాట్ పాసిబుల్ టు గెట్ జాబ్, పిల్లలు ఇల్లు అన్నీ చూసుకుని ఉద్యోగం చేయటం వీలు పడకపోవచ్చు, లేకపోతే కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండొచ్చు. ఇట్లా ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ విమెన్కి ఈ ట్రేడింగు సూట్ అవుతుంది. అందుకని నేను చాలా క్లియర్గా టార్గెట్ చేసి చెప్పడం జరిగింది, ఎంటైర్ ఫ్యామిలీకి అండి అని. ఇంట్లో ఆ అబ్బాయి హస్బెండ్ తీసుకున్నాడు అనుకోండి, సబ్స్క్రైబ్ చేశాడు అనుకోండి, మొత్తం ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. వాళ్ళ ఇంట్లోనే రిటైర్డ్ ఫాదర్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్డ్ ఫాదర్ మదర్, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. దే కెన్ ఆల్సో ట్రై. ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా ఓన్లీ 1 ఫీజ్, ఇట్ ఈస్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ అని చెప్పింది. అందుకే సో రిటైర్డ్ పీపుల్కి, తర్వాత నాన్ వర్కింగ్ హౌస్ వైఫ్స్కి, ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్కి, తర్వాత అన్ఎడ్యుకేటెడ్కి నేను చెప్పలేను, ఎందుకంటే ఏమీ రాదండి నాకు ఇంగ్లీష్ రాదనే వాళ్ళకి మనం ఏం చేయలేం.
అలా కాకుండా స్టూడెంట్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుందంటే స్టూడెంట్స్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ కెరియర్స్, ఆన్ దేర్ జాబ్స్. అంతేగాని ట్రేడింగ్లో ఉండిపోతాను, ఇదేదో నాకు నచ్చింది బాగుందంటే ఐ డోంట్ అడ్వైస్. మీరు నేర్చుకోండి, విద్య నేర్చుకోవడంలో తప్పలేదు, నేర్చుకోండి, ట్రై చేయండి. పార్ట్ టైం లాగా చేసుకుంటూ మీ ఫోకస్ మీ కెరియర్ మీద, మీ ఉద్యోగం మీద, వాటి మీద ఉండాలి. ఎందుకంటే యాక్టివ్ ఇన్కమ్ సోర్సుగా ఇది కాకుండా యాక్టివ్ ఇన్కమ్ సోర్సు మీకు ఏదైనా జాబు, ప్రొఫెషను, బిజినెస్ ఉంటే మంచిది. అలా కాకుండా పల్లెటూరులోనో ఎక్కడో మామూలుగా సిటీస్లోనో టౌన్స్లోనో కొంచెం ఖాళీగా ఉన్నానండి, పర్వాలేదు, ఏవో అద్దులు వస్తున్నాయి, లేకపోతే ఏవో ఇన్కమ్ ఉంది, లేదా పర్వాలేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అంత పనిగా అంటూ నేనేం చేయటం లేదు, ప్రత్యేకించి జాబ్ టైప్ ఏం చేయటం లేదు, బిజినెస్ ఏం చేయటం లేదు, బిజినెస్ చేయాలన్న భయం నాకు రాదు, అంత ఇది లేదండి, బట్ చదువుకున్నానంటే అట్లాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇంట్లో కూర్చొని చేసుకునే పని కదా, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. బట్ నేర్చుకోవాలి. తర్వాత ప్రాక్టీస్కి కూడా టైం పడుతుంది. ఇట్లా 4 నెలలు 3 నెలలు నేర్చుకుని వెంటనే మొదలుపెట్టేసి గబగబా డబ్బులు సంపాదించేస్తానని అనుకోకండి. ఇది ట్రైనింగ్. ఇది ఎంబీబీఎస్ అయిన తర్వాత హౌస్ సర్జన్ ట్రైనింగ్ ఉంటుంది కదా, అంతకన్నా ఎక్కువ ఇది. దీనికి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా చేస్తూ పడుతూ లేస్తూ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వన్స్ యూ గెట్ ఎ గ్రిప్ ఆన్ దిస్, ఇట్స్ ఎ కేక్ వాక్, యూ స్టార్ట్ మేకింగ్ మనీ, ఇట్ విల్ బి వండర్ఫుల్. ఆ థ్రిల్లింగే వేరు. బట్ ఆ థ్రిల్లింగ్ స్టేజ్కి వెళ్ళటానికి ఎన్నో ఒడిదుడుకులని తట్టుకోగలగాలి. సుఖదుఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ ఉంటాయి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అందుకనే ఈ కోర్సులో మెయిన్ అంటే ఇమోషనల్ కోషెంట్, అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపార్టెంటో ఈ క్లాసుల్లో నేను ఖచ్చితంగా చెప్తాను. అది చాలా అవసరం. ఈ టెక్నికల్స్ ఇవన్నీ నేర్చుకోవటం ఒకటే కాదు. ట్రేడింగ్ సైకాలజీ అనేది ఇట్స్ ఎ సబ్జెక్ట్. ఆ ట్రేడింగ్ సైకాలజీ జాగ్రత్తగా డెవలప్ చేసుకోగలిగితే అప్పుడు కొంచెం జాబ్ ఈజీ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ మీరు 14 ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 14th సాటర్డే ఒకటి, 14th మే, 18th మే కూడా, అంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ కోసమని స్కీము, కన్సెషన్ స్కీమ్ అది అనౌన్స్ చేశాను. ఆ 14th సాటర్డే వీడియో, 18th మే వీడియో, ఆ 2 రోజుల వీడియోలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చూసి దాన్ని బట్టి స్పందించండి. ఎవరైనా ఇంకా అంటే జాయిన్ అవ్వాలనుకుంటే, ఇంకా కమిట్మెంట్ ఇంకా ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు, ఇద్దాం అనుకున్న వాళ్ళు పూర్తి చేయండి. ఎందుకంటే 2 daysలో క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ 2 days time. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్.